హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇన్ జర్మనీ. చాలామంది నాకు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, లైక్ ప్యాకింగ్ లిస్ట్ వీడియో చేయండి అండ్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి జర్మనీకి వచ్చే ముందు అని. సో ఈ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్. మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన డాక్యుమెంట్స్. మన కాలేజ్లో అండ్ ఇంటర్మీడియట్ నుంచి మనకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఒక్కొక్క కాపీ ఇంట్లో పెట్టి, ఇక మనం 2 sets తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇంట్లో ఏ డాక్యుమెంట్ లేకపోతే మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఒక సెట్ ఇండియాలో పెట్టి ఇవ్వాలి. అండ్ మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలే మనకి 2000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో, అంత కాస్ట్లీ ఇక్కడ. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక 10 to 20 ఫోటో కాపీస్ జర్మన్ ఫార్మాట్లో తీసుకొని రండి. జర్మన్ ఫార్మాట్ అని క్రోమ్లో గూగుల్లో కొడితే ఒక ఫార్మాట్ అనేది వస్తుంది, 4x5 అలా 5x5 అలా ఏదో ఫార్మాట్ వస్తుంది. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఆ ఫార్మాట్లో ఒక 20 to 30 ఫొటోస్ తీసుకొచ్చినా పర్లేదు, ఎన్ని ఉంటే అన్నీ బెస్ట్. అండ్ ఫుడ్ సెక్షన్కి వస్తే మనం మేజర్గా తినేవి లైక్ లాంగ్ స్టోరేజ్ పర్పస్ ఏ వస్తాయి, అండ్ పికిల్స్ అండ్ మనం శనక్కాయ పొడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మన ఇండియన్ హోమ్స్లో మనం చేసుకుంటాం. అండ్ వాటన్నిటిని మనం ఎన్ని ఎక్కువైతే అన్ని పెట్టుకోవాలి. లైక్ చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు అండ్ మసాలాస్, బిర్యానీ మసాలాస్, ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే బిర్యానీ మసాలాస్, చికెన్ మసాలా, కబాబ్ పౌడర్, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ, మసాలా ప్యాకెట్స్ అన్నీ వీలైనన్ని లైక్ మనం లగేజ్ చూసుకొని వాటన్నిటిని లైక్ ఇప్పుడు 3 suitcases ఉంటాయి కదా, స్టూడెంట్ ఆఫర్లో టికెట్ కొంటే మనకి 92 kgs అనేది వస్తాయి. ఒక సూట్ కేసులో ఫుడ్, ఒక సూట్ కేసులో క్లోతింగ్, ఇంకొక సూట్ కేసులో లైక్ ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా బెస్ట్. సో మీరు ఇలా నెక్స్ట్ యుటెన్సిల్స్కి వస్తే కుక్కర్ 1 లీటర్ ఒకరే వచ్చేలాగా ఉంటే 1 లీటర్ కుక్కర్. ఇన్ కేస్ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చేలా ఉంటే మీరు అన్నీ చూసుకొని ఒక్కొక్క ఐటెం పెట్టుకుంటే ఇంకా చాలా బెస్ట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో 1 లీటర్ కుక్కర్, ప్యాన్, గంటెలు, నైఫ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉంటాయి కదా, ఒక చిన్నది ఒక పెద్దది, ఫోర్క్స్, స్పూన్స్, ఇలాంటి బేసిక్ నీడ్స్, గ్లాస్, స్టీల్ ప్లేట్, ఇలాంటివన్నీ మీరు తెచ్చుకోవాలి. అండ్ ఆల్సో మన కోసం ఒక బాటిల్ మర్చిపోకండి, స్టీల్ బాటిల్, ఇలాంటివన్నీ ఒక స్ట్రాంగెస్ట్, మరీ ఏ తక్కువ దొరుకుతాయో తీసుకోకుండా ఒక మంచి క్వాలిటీలో ఉన్న థింగ్స్ అన్నీ కొని తెచ్చుకోండి జర్మనీకి వచ్చే ముందు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఆర్ యాక్సెసరీస్. మనం మెయిన్గా పవర్ బ్యాంక్, ఎందుకంటే మనం ఇండియాలో ఫ్లైట్ ఎక్కి జర్మనీకి వచ్చే వరకు మనకి ఎక్కడ పవర్ సోర్స్ దొరకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో, ఎందుకంటే కొన్ని ఫ్లైట్స్లో ప్రతి ఒక్క సీట్కి పవర్ సోర్స్ అనేది ఉండదు. సో మనం పవర్ బ్యాంక్ పెట్టుకోవడం మంచిది. మినిమం 10,000 mAh ఆర్ 20,000 mAh పవర్ బ్యాంక్ పెట్టుకోవడం మంచిది. అండ్ బాయ్స్కి అయితే ట్రిమ్మర్. సో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, లైక్ బ్యాటరీ ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ మీరు ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి. అది మనం చెక్-ఇన్ సూట్ కేసుల్లో ఏవి పెట్టద్దండి. బ్యాటరీస్ ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏవి చెక్-ఇన్లో వేయకూడదు, ఓన్లీ మన బ్యాక్ ప్యాక్లో వేసుకోవాలి అలాంటివన్నీ. అండ్ ఎలక్ట్రానిక్స్లో ఐరన్ బాక్స్ అండ్ ఎక్స్టెన్షన్, పవర్ సప్లై ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా అది. తర్వాత మన యూనివర్సల్ అడాప్టర్స్ కొనాలి. జర్మనీలో అడాప్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఇండియా నుంచి యూనివర్సల్ అడాప్టర్స్ ఒక 3-4 తెచ్చుకుంటే సరిపోతాయి మ్యాక్సిమం. ఇన్ కేస్ ఒకటి పోయినా కూడా ఇంకొకటి ఉంటుంది. మరి ఇక్కడ దొరకాలంటే మనం ఫస్ట్లోనే మనకు అన్నీ అర్థం కావు ఎక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయని. సో మనం ముందుగానే తెచ్చుకోవడం చాలా బెస్ట్. అని ఇండియాలో ఇవన్నీ చాలా చీప్గానే దొరుకుతాయి. వన్స్ జర్మనీకి వచ్చాక ప్రతిదీ కొంచెం ఇండియాతో పోలిస్తే ప్రతిదీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో మీరు ప్రతి ఒక్కటి ఇండియా నుంచే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మన మెయిన్ థింగ్స్, మీరు వింటర్లో వస్తున్నారు, క్లోతింగ్ విషయానికి వస్తే మీరు వీలైనన్ని బట్టలు ఇండియా నుంచే తెచ్చుకోండి. ఎందుకంటే జర్మనీలో క్లోతింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక్కొక్క మినిమం 600-700 రూపీస్తో స్టార్ట్ అవుతాయి ఇక్కడ, మినిమం ఒక టీషర్ట్ అయినా సరే. సో మీరు హుడీస్ ఒక 3 to 5 ఎనీ క్లోతింగ్ ఐటెం 3 to 5 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లైక్ జీన్స్ అండ్ ఆల్సో లైక్ వింటర్ కాబట్టి గ్లౌజెస్ వస్తాయి, థర్మల్స్ అండ్ ఆల్సో హ్యాట్ టైప్ వస్తుంది. కొంతమంది
చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ చేస్తుంటారు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం. చాలామందికి తెలియదు స్టూడెంట్ ఆఫర్స్ అనేవి ఉంటాయి, ఇంకొక 30 kgs ఎక్స్ట్రా వస్తుందని. ఇవన్నీ తెలియకుండా నార్మల్గా గోఐబీబో ఆర్ మేక్ మై ట్రిప్లో బుక్ చేసేసుకుంటుంటారు ఫ్లైట్ టికెట్స్. సో మీరు నాకు తెలిసిన స్టూడెంట్ ఆఫర్ అయితే విస్తారా.com. విస్తారా.comలో విస్తారా వాళ్ళు స్టూడెంట్ కానీ సపరేట్గా ఆఫర్ పెడతారు. ఒక 23 kgs బ్యాగ్ అయితే ఎక్కువ ఇస్తారు. సో ఇలాంటి ఆఫర్స్తో మనం యూజ్ చేసుకున్నట్టయితే మనకు ఒక 92 kgs అనేది వస్తుంది. 92 kgs మన ఐటమ్స్, మన బేసిక్ నీడ్స్ అన్నీ పెట్టుకోవడానికి సరిపోతుంది. నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. నాకైతే నేను వచ్చేటప్పుడు నా ఫ్లైట్ టికెట్ 32,000 పడింది. అండ్ ఫ్లెక్సీ ప్యాక్తో అయితే 35,000 పడుతుంది మీకు. సో మీరు ఇవన్నీ చూసి ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ స్టూడెంట్ ఆఫర్ ఎలా అప్లై చేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you in the next video. Until then, bye bye.